పరిశుద్ధ పాప గారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సంఘ పెద్దలను, మఠవాసులను మీ ప్రేమానురాగాలతో నాయకత్వ లక్షణములతో దీవించి వారు ఎల్లప్పుడూ పవిత్రాత్మ ప్రేరణతో క్రీస్తవను విశ్వాసంలో ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వసృష్టికర్త, కష్టదేవి జోజప్ప గారి ఆదర్శంలో ఎదిగిన మన ప్రభువు శ్రమ విలువను స్వయంగా గ్రహించి ఉన్నారు. ఈ పండగ సందర్భంగా తమ రెక్కల కష్టములు నమ్ముకొని కష్టించి పనిచేస్తున్న శ్రామికులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారందరినీ ప్రత్యేకంగా దీవించి వారి కృషి నూరంతలుగా ఫలించు వారు ఆర్థికంగా స్థిరత్వం పొందినట్లు ఆస్వాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, మా కుటుంబములన్నీ మీ యందు విశ్వాసంతో ముందుకు సాగుతూ ఎటువంటి ఇబ్బందులు సమస్యలకు గురి కాకుండా సుఖ సంతోషములతో శాంతి సమాధానములతో నిండి ఉన్నట్టు దీవించండి. మా బిడ్డలందరూ వారి తల్లిదండ్రుల కష్టమును గ్రహించి విలువలతో కూడిన జీవితము జీవించు చెడు అలవాట్లకు లోనుగాక దైవ జ్ఞానము, దైవ భయములో ఎదిగి ప్రయోజనం అన్నట్టు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి పునిత జోజప్ప గారు శ్రీసభ పాలక పునితులుగా కీర్తిని పడిచి ఉన్నారు. వివిధ దేశాలలో, ప్రాంతములలో శ్రీసభను ఎదుర్కొను పలు సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, హింసల నుండి అనునిత్యము జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా రక్షించండి. శ్రీసభను నాస్తికుల, మత వ్యతిరేకుల శక్తులను వారి నుండి కాచి కాపాడి విశ్వాసములో దైవ రాజ్య వ్యాప్తిలో ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాప రక్షక, ఈ నవీన యుగములో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలతో పలు కుటుంబములు విడిపోయి ఒంటరివైన వారిని, వారి సంతానమును దీవించండి. వారిలో పరస్పరము గౌరవము, అవగాహన, సఖ్యత పెరిగి పరిశుద్ధ కుటుంబం వలె వారు తిరిగి ఐక్యమై కలిసిపోయి ఒకటిగా జీవిస్తూ ఆదర్శవంతులుగా జీవించు వరమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.